రాజుకు అనుగ్రహం కలిగితే దేవతలాగా సర్వ ప్రయోజనాలు చేకూరుస్తాడు, కోపిస్తే అగ్నిలాగా వ్రేళ్లతో సహా బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కాలకుడు వృక్షీయుడు చెప్పాడు, రాజా అలాగే జరుగుతుంది కూడా, నీకు మళ్ళీ మళ్ళీ చాలా మేలు చేస్తాను. నా వంటి అమాత్యుడు ఆపదలలో బుద్ధి సహాయం చేస్తాడు. ఈ నా కాకి కూడా నీ కార్యంలోనే లగ్నమయ్యింది, కానీ చనిపోయింది. మిమ్మల్ని కానీ మీ ప్రియులను కానీ నేను ఇప్పుడు నిందింపను. హితలెవరో శత్రులెవరో తెలుసుకోనండి. ప్రత్యక్ష బుద్ధి కలిగి తెలుసుకోండి, పరోక్ష బుద్ధి వద్దు. నీ భవనంలో ఉండి నీ నుండి దొంగలించే వారిని గురించి, అటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నాను. వారు ప్రజల ఐశ్వర్యాన్ని కోరరు. నీ వినాశనం చేత నీ తర్వాత రాజ్యం కోరేవాడుంటే నీ అంతరంగీకుల వల్లనే ఆ వినాశనం సిద్ధిస్తుంది, మరో విధంగా సాధ్యపడదు. రాజా, వారి వల్ల భయంతో నేను మరో ఆశ్రమానికి వెళతాను. వారు నా మీదకు సంధించిన బాణం పాపం కాకి మీద పడింది. వంచింపగోరిన వారు ఏమీ ఎరుగని కాకికి చంపారు పాపం. రాజా, ఈ విషయం నా తపోదృష్టితో నాకు తెలిసింది. ఎన్నో మొసళ్ళు, చేపలతో, తిమింగలాల సముదాయంతో కూడినటువంటి ఈ కష్టాల నదిని అమాయకమైన ఈ కాకితో నేను దాటాను. బండరాళ్ళు, గులకరాళ్ళు, ముళ్ళు గల ఆ నది హిమవత్ పర్వత గుహ వంటిది. అందులోని ప్రవేశించలేం, ప్రవేశిస్తే సహించలేం. అందులో సింహాలు, పెద్ద పులులు కూడా ఉంటాయి. దాన్ని ఈ కాకి సహాయంతో ఎలాగో దాటాను. అగ్నినా తామసం దుర్గం, అగ్నినా తామసం దుర్గం, నౌభిరాప్యం చ గమ్యతే, నౌభిరాప్యం చ గమ్యతే. రాజదుర్గావతరణే, రాజదుర్గావతరణే, నోపాయం పండితా విదుః, నోపాయం పండితా విదుః. చీకటి దుర్గాన్ని దీపంతో దాటవచ్చు, జలదుర్గాన్ని నాభతో దాటవచ్చు. కానీ రాజదుర్గం దాటేటువంటి ఉపాయం పండితులకే తెలియదు. నీ రాజ్యం కారు చీకటితో ప్రవేశింప శక్యం కాకుండా ఉంది. ఇక్కడ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇక నా మాట చెప్పాలా? ఇక్కడ మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుచేత ఇది మంచి నివాసం కాదు. మంచి పనికి చెడ్డ పనికి కూడా వధ ఒక్కటే ఫలం ఇక్కడ, ఇందులో సందేహం లేదు. న్యాయతో దుష్కృతే ఘాతః, న్యాయతో దుష్కృతే ఘాతః, సుకృతేన కథంచన, సుకృతేన కథంచన. నేహయుక్తం స్థిరం స్థాతుం, నేహయుక్తం స్థిరం స్థాతుం, జవేనైవ ప్రజద్బుధగా. న్యాయంగా తప్పు చేసిన వాడి మీదనే దెబ్బ పడాలి, మంచి చేసిన వాడి మీద ఎన్నడూ పడరాదు. అందుచేత ఇక్కడ స్థిరంగా ఉండటం తగదు. తెలివైన వాడు వేగంగా పారిపోవాలి. రాజా, ఈ నది పేరు సీత. ఇందులో పడవ కూడా మునిగిపోతుంది. ఎన్నో సుడిగుండాలతో ఇది అందరినీ చంపేదానిలా ఉంది అని భావిస్తున్నా. మీరు తేనె ప్రవాహం వంటివారు, కానీ వారు పెట్టే భోజనం విషంతో కూడింది. దుర్జనుల మనసులా ఉంది, కానీ సజ్జనుల మనసులా లేదు. నీవు పాములతో చుట్టుకొని ఉన్నటువంటి నూతిలాగా ఉన్నావు. దిగటానికి వీలులేని రేవులు, పెద్ద గట్టలు, ముళ్ళ పొదలు, వెదురు పొదలతో కూడిన నదిలో తీయని నీరు ఉన్నట్లు నీవు ఉన్నావు. కుక్కలు, గద్దలు, నక్కలతో కూడిన రాజహంసల్లాంటి వాడవు నీవు. ఒక పెద్ద చెట్టును ఆశ్రయించుకొని పొద పెరుగుతుంది కదా, కొంతకాలానికి ఆ పొద పెరిగి వృక్షం కనపడనంతగా అల్లుకొని పోతుంది. ఆ పొదయే చివరకు ఇంధనంగా మారి దావాగ్ని విజృంభించడంతో వృక్షాన్ని బూడిద చేస్తుంది. రాజా, నీ మంత్రులు ఆ పొద లాంటివారు. వారిని పరిశోధించు. వారిని నీవే నియమించావు, నీవే పరిపాలిస్తున్నావు. కానీ నిన్ను వారు మోసగించి నీకు ప్రియమైన దానిని మృంగివేద్దాము అనుకుంటున్నారు. ప్రమాదం నుండి రక్షించాలని అనుకున్నాను, కానీ నేను పామున్న ఇంటిలో ఉన్నట్లు వీరపత్ని ఇంటిలో ఉన్న జారుడిలాగా
ప్రాణభయంతో ఉన్నాను. అసలు నేను రాజు శీలాన్ని, ఉద్యోగుల శీలాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. ఏ రాజు ఇంద్రియాలను గెలిచినవాడా? తన ఉద్యోగులు తన వశంలో ఉన్నారా? ప్రజలకు రాజు ప్రియమైనవాడా? రాజుకు ప్రజలు ప్రియులా? ఈ విషయాలు తెలుసుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. ఆకలిగా ఉన్న వానికి భోజనం వచ్చినట్లు నాకు నీవు నచ్చావు, కానీ నీ మంత్రులు నాకు నచ్చలేదు. నేను నీ ప్రయోజనం సిద్ధింపజేశానని నాకు వారు ద్రోహం చేశారు. ఇంతకు మించిన కారణం కనపడదు, ఇందులో సందేహం లేదు. నేను వారికి ద్రోహం చేయలేదు, అయినా నాలో వారికి దోషం కనబడింది. శత్రువుకు భయపడిన దానికంటే దుర్మార్గానికి ఎక్కువగా భయపడాలి. ఎలా అంటే తోక తొక్కిన త్రాచుపాముకు భయపడినట్లు అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, విప్రోత్తమ, నీకు నేను అధికంగా నష్టపరిహారం చెల్లిస్తాను, అలాగే సత్కరిస్తాను. నాచే పూజింపబడి నా ఇంట్లో ఉండు. నిన్ను ఇష్టపడని వారు నా ఇంటిలో ఉండరు. తర్వాత వారిని ఏం చేయాలో నీకే తెలుసు. నేను దండాన్ని చక్కగా ధరించేటట్లు, పుణ్యకార్యం చేసేటట్లు నన్ను మేలైన పనిలో నియోగించన్నాడు. వెంటనే ముని ఇలా అన్నాడు, నీ దోషం చూపించకుండా ఒక్కొక్కరిని దుర్బలుని చెయ్యి. తర్వాత కారణం తెలుసుకొని ఒక్కొక్కరిని క్రమంగా జయించు, సంహరించు. రహస్యం బయటపడినందున భయంతో ఒకే దోషం కల చాలామంది కూడి ముళ్ళ వంటి వారిని కూడా నలిపివేస్తారు. అందువల్ల ఇలా చెబుతున్నాను, మేము బ్రాహ్మణులం, మృదువుగా దండిస్తాం, దయాపరులం. మాకులాగానే నీకు ఇతరులకు శుభం కోరుతాం. రాజా, నేను నీ వాణ్ణి, నీకు చుట్టాన్ని, కాలక వృక్షీయుడని నా పేరు. అందుకే నీకు ఇలా చెబుతున్నాను. నేను నీ తండ్రికి ప్రాణమిత్రుణ్ణి, ఇష్టుడిని, సత్యవాదిని. నీ తండ్రి మరణించాక కోరికలన్నీ విడిచి తపస్సు చేసుకుంటున్నాను. నీ మీద స్నేహంతో నీకు ఎటువంటి కష్టం రాకూడదని ఇలా చెబుతున్నాను. సుఖదుఖాలు రెంటినీ చూశావు, ప్రయత్నం లేకుండా రాజ్యం పొందావు. మంత్రుల చేతిలో రాజ్యం పెట్టి ఎలా ప్రమాదాలు పడుతున్నావు అన్నాడు. తర్వాత రాజభవనంలోనూ పురోహిత గృహంలోనూ బ్రాహ్మణ శ్రేష్ఠులు లభించడంతో నాంది మంగళ వాద్యాలు మ్రోగాయి కూడా. భూమినంతటినీ కోసలరాజు ఒకే ఛత్రం క్రిందికి సాధించాడు. కాలక వృక్షీయ ముని శ్రేష్టమైనటువంటి యజ్ఞాలు చేయించాడు. హితకరమైన అతని మాట విని కోసలరాజు భూమిని జయించాడు. ఆ ముని చెప్పినట్లు రాజు చేశాడు, బాగుపడ్డాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, సభాసతులు, సహాయకులు, స్నేహితులు, సేనాధిపతులు, మంత్రులు ఎటువంటి వారు ఉండాలి? హ్రీనిషేవాస్తతాదాంతాగ హ్రీనిషేవాస్తతాదాంతాగ సత్యార్జవ సమన్వితాగ సత్యార్జవ సమన్వితాగ శక్తాగ కథయితుం సమ్యక్ శక్తాగ కథయితుం సమ్యక్ తే తవస్యు సభాసదగ తే తవస్యు సభాసదగ. భీష్ముడు చెబుతున్నాడు, అధ్యాశీలురు, జితేంద్రియులు, సత్యము త్రికరణ శుద్ధి కలవారు, న్యాయ అన్యాయాలు చక్కగా చెప్పగలవారు నీ సభాసదులు కావాలి. శాంతి పరాక్రమాలు గల అమాత్యులు, సర్వ విద్యలు నేర్చిన బ్రాహ్మణులు, సంతుష్టి కలిగి కార్యసాధన పట్ల ఉత్సాహం కలవారు, వీరిని ఆపదలన్నిటి యందు సహాయాలుగా గ్రహించాలి. సత్కులంలో వాడు నిత్యపూజితుడు, శక్తిని దాచుకునేవాడు, రాజు ప్రసన్నుడైన అప్రసన్నుడైన, పీడింపబడిన, చనిపోతున్న, చాలాసార్లు అతని చుట్టూ తిరిగేవానినే మిత్రునిగా స్వీకరించాలి. సత్కులీనులు, దేశీయులు, పండితులు, రూపవంతులు, చాలా అనుభవం కలిగిన ప్రజలు, నీపై అనురాగం గలవారు నీకు ప్రధానోద్యోగులు కావాలి. దుష్కులంలో పుట్టినవారు, లోభులు, క్రూరులు, సిగ్గు విడిచినవారు, వీరు నీ చేతిలో తడి ఉన్నంత వరకే నిన్ను సేవిస్తారు. సత్కులంలో పుట్టినవారు, నీ శీల సంపద కలిగి ఎదుట వారి భావాన్ని తెలిసిన వారు, మెత్తన హృదయం కలవారు,
దేశకాల పద్ధతులను తెలిసినవారు, రాజకార్యం హితం కోరేవారు, వీరిని అన్ని పనుల్లోనూ నిత్యము మంత్రులుగా చేసుకోవాలి. నీకు ప్రియులు అనిపించిన వారిని ధనం, గౌరవం, పూజ, సత్కారాలు, భోగాలు, ప్రియకార్యాలు చేసి వారిని ధన భోగాలు అనుభవించేటట్లు చేయాలి. ఆపదలలో కూడా విడువని విద్వాంసులు, సత్ప్రవర్తనతో వ్రతాచరణం చేసేవారు, నిత్యము నిన్ను యాచింపని వారు, నీచత్వం లేనివారు, సత్యం పలికేవారు, ద్రోహం చెయ్యనివారు, వీరిని మంత్రులుగా చేయాలి. అనార్యులు, సమయం తెలియని అల్పబుద్ధులు, మర్యాదలు విడిచినవారు, వీరిని నీవు దూరంగా ఉంచాలి. నైకమిచ్చేద్గణం హిత్వా స్యాచ్ఛేదన్య తరగ్రహః యస్వేకో బహువిశ్రేయాన్ కామం తేన గణం త్యజేత్, కామం తేన గణం త్యజేత్. గణాన్ని వదిలి ఒకరిని గ్రహింపకూడదు. ఒకవేళ గణం కంటే ఒకడే అధికుడైతే గణాన్ని వదిలి ఒక్కడనే గ్రహించాలి. మంచివారి లక్షణం ఇది. అతనిలో పరాక్రమం ఉంటుంది. కీర్తి ముఖ్యం అనుకుంటారు. చెప్పిన మాట మీద నిలుస్తాడు. సమర్థులను పూజిస్తాడు. పోటీ పడరాని వారితో పోటీ పడడు. కోరికతో కానీ, భయంతో కానీ, క్రోధంతో కానీ, లోభంతో కానీ ధర్మం విడిచిపెట్టడు. అహంకారం లేనివాడు సత్యవంతుడు. ఓర్పు కలిగి మనస్సును అదుపులో పెట్టుకుంటాడు. ఆత్మాభిమానం కలవాడు ఈ లక్షణాలు కలవానని అన్ని అవస్థలలోనూ పరీక్షించి నీ మంత్రాంగంలో సహాయకుడిగా గ్రహించాలి. ధర్మజ, సత్కులంలో పుట్టి తనవారి అండదండలు కలిగి కష్టాలను సహించుకోగల సమర్థుడు, అభిమాని, శూరుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు ఇలా ఉండటం మంచివాని లక్షణం. ఇలా ప్రవర్తించే వాడిని గురించి తెలిసిన మధ్యస్థులు కూడా సంతోషిస్తారు. అలాగే మిత్రులు అవుతారు. ఆ పైన రాజు తన ఉన్నతిని కోరి ఇంద్రియ నిగ్రహంతో పరిణిత ప్రజ్ఞ కలిగి మంత్రుల గుణదోషాలను పరీక్షించాలి. చుట్టరికం గల ఆప్తుల సద్వంశంలో తన దేశంలో పుట్టినవారు, అమ్ముడు పోనివారు, హద్దుమీరి ప్రవర్తింపనివారు, బాగా పరీక్షింపబడినవారు, ఉత్తములను జన్మించిన వారు, ఉత్తములకు వేద విధులు ఎరిగినవాడు, వారు తాత తండ్రుల వరుసలో సేవించేవారు, అహంకార రహితులు, ఇటువంటి వారిని ఆత్మోన్నతి కోరే పురుషుడు మంత్రులుగా చేసుకోవాలి. వారికి వినయబుద్ధి, శుభ స్వభావం, తేజస్సు, ధైర్యం, సాహసం, శుచిత్వం, అనురాగం, స్థిరత, ధైర్యం అనే ఉండాలి. నిత్యము గుణాలను పరీక్షించి ప్రౌఢభావాలు కలిగి భారం మోయగలవారిని, ప్రయోజనం సాధించగలవారు, వంచలేని వారైనటువంటి 5గురిని మంత్రులుగా చేసుకోవాలి. నిండుగా మాట్లాడేవారిని, వీరులను, నిర్ణయించగల పండితులను, కులీనులను, సత్యగుణ ప్రధానులను, ఎదుటివారి ఇంగితాన్ని గుర్తింపగలవారిని, మృదు స్వభావాలను, దేశకాల విధానాలు తెలిసిన వారిని, రాజకార్యాలను, హితాన్ని కోరేవారిని మంత్రులుగా అన్ని పనులలోనూ రాజు చేసుకోవాలి. తేజోరహితుల సంపర్కం గల వ్యక్తి ఎన్నడూ కార్యనిర్ణయం చేయలేడు కదా. అన్నిటా అతనికి సంశయం కలుగుతూనే ఉంటుంది కదా. సద్వంశంలో పుట్టిన ధర్మార్థకామ సహితుడైన స్వల్ప విద్య గల మంత్రి రహస్యాలోచనను పరీక్షింపలేడు. బుద్ధి, శాస్త్రజ్ఞానము, ఉపాయము గలవాడైనటువంటి స్థిరమైన సంకల్పాలు లేనివాడు ఎంతకాలానికి పని పూర్తి చేయజాలడు. విద్యారహితుడైన దుర్మార్గుడు ఎన్నిసార్లు ఆరంభించిన ఫలం చక్కగా పొందలేడు. మంత్రికి రాజు మీద అనురాగం లేకపోతే రాజుకు నమ్మకం కలగదు. అందుచేత అనురాగం లేని వానికి రహస్యం చెప్పకూడదు. గాలివర్ర తొర్రలలోకి ప్రవేశించిన అగ్ని చెట్టును కాల్చివేస్తుంది. అలాగే మంత్రులతో కూడిన వక్ర బుద్ధి రాజును వెతపెడుతుంది. కోపించిన రాజు ఒక్కొక్కప్పుడు ఎవరినైనా పదవి నుండి లాగివేస్తాడు, మాటలతో తీసిపారేస్తాడు, కానీ మళ్ళీ వెంటనే ప్రసన్నుడవుతాడు. అటువంటి వాటినన్నిటినీ సేవకుడు అనురాగం ఉంటూనే సహించగలడు.
ఎంచేత అంటే మంత్రుల కోపం పిడుగుపడినట్లుంటుంది. రాజుకు ప్రీతి కలిగించాలనే భావంతో వాటిని సేవకుడు సహించాలి. రాజు యొక్క సుఖదుఖాలు తనవే అనుకునే సేవకునితో రాజు సంప్రదించాలి. రాజు మీద అనురాగం ఉన్నా, ఇతర సద్గుణాలు ఎన్ని ఉన్నా, జ్ఞానయుక్తుడైన రుజువైన ప్రవర్తన లేకపోతే అట్టివాడు రాజు యొక్క రహస్యం వినదగడు. శత్రువులలో చేతులు కలిపి పురజనులను గౌరవించని వాడు శత్రువే అని భావించాలి. వాడు రాజరహస్యం వినదగడు. పండితుడు కానివాడు, మనశ్శుద్ధి లేనివాడు, జడుడు, శత్రువులను సేవించేవాడు, ఆత్మస్థుతి చేసుకునేవాడు, స్నేహితుడు కానివాడు, కోపం కలవాడు, లోభి వీరెవరూ మంత్రాన్ని వినదగరు. అనురాగం కలిగి ఉన్న, బాగా చదువుకున్నవాడైన, సత్కారాలు పొందిన, ప్రత్యేకతలు కలిగిన, కొత్తగా వచ్చినవాడు మంత్రాన్ని వినటంతో తగడు. అన్యాయం చేసినందువల్ల ఒకడిని తండ్రి అపకారం పొందడు కదా. అయినా రాజు మళ్ళీ వానిని ఒక పదవిలో నిలిపాడు. అటువంటి వాని కొడుకు రహస్యాన్ని వినదగడు. చిన్న అపరాధం వల్ల రాజు చేత ఒకడు ధనమంతా కోల్పోయాడు. మళ్ళీ మంచి గుణాలతో ఉంటున్నాడు. వాడు రహస్యం వినదగడు. అటువంటి వాడు కూడా ప్రయోజనం లేదు. చక్కని ప్రజ్ఞగల తెలివైనవాడు పండితుడు. తన జనపదంలో ఉన్న శుద్ధుడు. పైగా అతడు అన్ని పనుల్లోనూ నిష్కల్మషుడు. అతడు రహస్యం వినదగినవాడు. జ్ఞాన విజ్ఞానాలు కలవాడు. తన యొక్క పరుల యొక్క స్వభావాలు తెలిసినవాడు. రాజుకు ఆత్మసమానుడైన స్నేహితుడు. రహస్యం వినదగినవాడు. సత్యవాక్కు శీల సంపద గలవాడు. లోతైన హృదయం గలవాడు. సిగ్గు మార్దవం కలవాడు. తండ్రి తాతల నుండి రాజును సేవించేవాడు. రహస్యం వినవచ్చు. సంతుష్టుడు, ఇష్టుడు, సత్యం, చురుకుదనం గలవాడు. పాపాలను ద్వేషించేవాడు. మంత్రవేత్త, కాలవేత్త, శూరుడు, ఈ లక్షణాలు కలవాడు రహస్యం వినవచ్చు. చాలా కాలం దండధారణ చేయాలని అనుకున్నవాడు లోకమంతటినీ తన మృదుశక్తితో వశం చేసుకునే వాని కోసం మంత్రాన్ని ప్రయోగింపజేయాలి. మంత్రాన్నంటే మంత్రదండం. ధార్మికులైన పురజనులు, గ్రామ ప్రజలు విశ్వసించే యుద్ధ నిపుణుడు, నీతి కోవిదుడు, రహస్యం వినదగినవాడు. ఈ గుణాలతో కూడిన పూజితులను, సర్వ ప్రకృతులను తెలిసిన వారిని, మహత్యాన్ని పొందగోరే వారిని ముగ్గురికి తగ్గకుండా మంత్రులుగా నియమించుకోవాలి. తమ ప్రధాన ఉద్యోగాల్లోనూ, శత్రువుల ప్రధాన ఉద్యోగాల్లోనూ దోషాలను వారు పసిగడుతూ ఉండాలి. రాజ్యానికి మంత్రుల మంత్రమే మూలం. రాజా, ఆ రాష్ట్రం ఎప్పుడూ వర్ధిల్లుతుంది. తన దోషం ఇతరుల చూడరాదు. శత్రువును దోషాలలో ఇరికించాలి. తాబేలులాగా అవయవాలను లోపలికి లాక్కోవాలి. తన లోపాలను ఇతరులకు తెలియకుండా కాపాడాలి. తెలివైన మంత్రులు రాజ్యం యొక్క మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి. రాజుకు మంత్రాలోచనమే రక్షణ కవచం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.